నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? జీవితం మన కోసం అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం కలుసుకుంటున్నాం. చాలా సంతోషం. మనిషికి జీవితంలోని ఆనందం ఎందుకు దొరకడం లేదు? ఎప్పుడు చిరునవ్వుతో నవ్వుకుంటూ తుల్లుకుంటూ ఎందుకు ఉండలేకపోతున్నాడు? వాడు ఉండడు, ఇతరులను ఉండనివాడు. అందుకనే మనం నివసించేటువంటి ఎవరితో అయితే కలిసి ఉంటున్నామో ఆ గ్రూపు చాలా చాలా ప్రధానం. అది ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి. ఆ గజ్జి ఉంటుంది కదా, గజ్జి చాలా పెద్ద అంటువ్యాధి అనమాట. ఆ గజ్జి ఉన్నోడి దగ్గరికి మనం పోతే మనకు కూడా అది అంటక మానదు. అట్లాగే చింతలు వర్రీస్ తో ఉన్నటువంటి వ్యక్తిని మనం తరచుగా కలుసుకుంటూ ఉన్నాం అనుకోండి, మన బుద్ధి కూడా చింతలతోని వర్రీస్తో నిండిపోతుంది అన్నమాట. అంటే జీవితాన్ని చూసేటువంటి దృష్టి అలా ఉంటుంది. వాడు ప్రతి దాంట్లో ఏదో ఒక లోపం, ప్రతి దాంట్లో ఏదో ఒక వెలితి, కొరత, తర్వాత కష్టం, ప్రతి దాంట్లో కూడా కష్టము. జీవితం అంతా కూడా ఏదో తీరని బాధలో ఉన్నట్టు కనిపిస్తుంది అన్నమాట. జీవితంలో అసలు బాధలే లేవు అని నేను అంటాను అనుకోండి. మీరేం చేస్తారు? చాలేవా చెప్పొచ్చో. ఉన్నదాన్ని మనం ప్రశ్నిస్తున్నాం కాబట్టి బాధలు ఉన్నాయి. ఉన్నదాన్ని ఉన్నట్టుగా తీసుకుంటే బాధలు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఉదాహరణకు ఈ ముసలోడికి క్యాన్సర్ అని అనుకుందాం. అయితే సరే వచ్చింది, అయితే ఏమిటట? ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా నేనే కదా. సో ఇప్పుడు శరీరం ఇంకొక మార్పును కోరుకుంటుంది. ఆ మార్పును అది ప్రకృతి సహజంగా తెచ్చేసుకుంది, అయిపోయింది. ఇంకేమిటి? దాన్ని పట్టుకొని వేలాడి ఓ ఇది నాకే ఎందుకు వచ్చింది అంటే దాని అర్థం ఏమిటి? ఇతరులకు రాలేదనా? అలా అన్నమాట. సో చీకటి వెలుగులు ఈ రెండు కూడా శాశ్వతం కాదు. అలాగే జీవితంలో వచ్చేటువంటి సుఖాలు దుఃఖాలు కూడా ఏవి శాశ్వతం కాదు. ఎవరైతే నాకు దుఃఖం ఉంది, నాకు బాధ ఉంది, జీవితంలో అనేక సమస్యలని అంటున్నాడో ఆ వ్యక్తే శాశ్వతం కాదు. కాబట్టి ఎందుకు ఇదంతా? అయితే సాలేవా చెప్పొచ్చావు పెద్ద వేదాంతం అని మీరు అనొచ్చు. వేదాంతమా వాస్తవమా అనేది అది మీరు గ్రహించాలి. ఉన్నమాట చెప్తే ఊరికి నాకు అచ్చుబాటు లేదన్నాడట వెనకడుకోకడు. అలాగే కొద్దిగా కఠినంగా చేదుగా అనిపించినప్పటికీ ఇది పచ్చి నిజం కదా. ఏది నిలకడగా ఉంది? మీరు ఒకసారి పరిశీలించండి. పరిశీలన లేక, అబ్జర్వేషన్ లేక ఇదంతా సమస్య వస్తుంది. ఏది నిలకడగా ఉంది చెప్పండి అసలు భూమి మీద? ఏదైనా ప్రతిదీ కూడా మారుతూనే ఉంది కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ట్రాన్సిషన్. మొక్క పెట్టాము, చెట్టు అయింది, చెట్టు అయినాక పళ్ళు ఇచ్చింది, దానికి ఓ వయసు వచ్చింది, రాలిపోయింది, లేదా గాలి తుఫాను వచ్చింది, కూలిపోయింది. దాన్ని కట్టెలుగా తెచ్చుకుంటాం, పొయ్యిలో పెట్టుకుంటాం. దాన్ని అలాగే వదిలేసినా చెదలు పడుతుంది, మళ్ళీ భూమిలో కలిసిపోతుంది. ఆ భూమి ద్వారా మళ్ళీ ఇంకొక చెట్టుకి లేదా ఒక పంటకి అది మూలమవుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా మీరు పరిశీలించండి. కేవలం మార్పు చెందుతుందే తప్ప అది పూర్తిగా నాశనం కావడం లేదు. సృష్టిలో పూర్తిగా నాశనం అయ్యేది ఏదీ లేదు. ఎందుకు? ఆ రహస్యం ఏమిటి? మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఆ అంశ అలాంటి భాగం ఏదో, అసలు ఎప్పటికీ నాశనం కానటువంటి ఒక భాగం ఏదో ఈ సృష్టి అంతా కూడా వ్యాపించి ఉంది. అది ఏం భాగం, ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి, అవన్నీ మీరు తెలుసుకోవాలి. ఊరికే నూకదంపుడు ఉపన్యాసంతో వచ్చేదేమి లేదు. అలాగే ఈ భూమి ఏదైతే మనం చూస్తున్నామో ఈ భూమి కూడా శాశ్వతంగా ఉండేది కాదు. ఇది కూడా అంతరించిపోతుంది. కొన్ని లక్షల సార్లు వచ్చాయి, పోయాయి. మనం చూస్తున్నటువంటి సూర్యుడు లాంటి సూర్యులు, కోటాను కోట్ల సూర్యులు ఈ యొక్క విశ్వంలో ఉన్నారు.
సరే, అది వేరే సబ్జెక్ట్. మీకు ఆసక్తి ఉంటే ఆ నెట్లో వెళ్ళి తెలుసుకోండి. అయితే ఈరోజు ఈ భూమి ఎన్ని విధాలుగా నాశనం అవుతుందో మనం చూద్దాం. ఇది కూడా శాశ్వతం కాదు అని చెప్పదలిచాను నేను. మనం ఎలా శాశ్వతం కాదో ఈ భూమి కూడా అంతే. ఒకటి, మన సూర్యుడి కుటుంబం, సౌర కుటుంబం అంటాం, దాంట్లో భూమి కూడా ఒక గ్రహం. ఇవి అన్నీ కూడా ఒక నిర్ణీతమైనటువంటి కక్షలో తిరుగుతున్నాయి. అంటే వాటికి ఒక రింగ్ రోడ్ ఉందన్నమాట. రింగ్ రోడ్లో తిరుగుతున్నాయి. దేని దారి దానికి ఉంది. చక్కగా గీతలు వేసి, తెల్లటి గీతలు వేస్తారు కదా రోడ్ల మీద, అట్లా ఒక లేన్స్ లాగా ఉన్నాయన్నమాట. ఆ లేన్స్లో తిరుగుతున్నాయి. ఏ గ్రహం దాని లేన్లో తిరుగుతుంది. ఒకవేళ ఏదో ఒక కారణం చేత కొద్దిగా ఆ లేన్ బయటకు వచ్చిందనుకో, అంటే కారు అది ఏ లేన్లోనైతే వెళ్తుందో దాని నుంచి అకస్మాత్తుగా పక్క లేన్లోకి వస్తే పక్కన ఉన్నటువంటి వాహనంతో ఢీ కొట్టడం ఖాయం. అలాగే ఈ భూమి గనక లేదా ఈ సౌర కుటుంబంలోని ఏ గ్రహమైనా దాని దారి తప్పిందంటే మటాష్, ఇక మిగిలేదేమి లేదు. భూమి సంగతి కూడా అంతే. ఇది ఒకటి. రెండవది, మన సౌర కుటుంబంలో ఉన్నటువంటి సూర్యుడికి కూడా ఒక నిర్ణీతమైనటువంటి వయస్సు ఉంది. అంటే సూర్యుడు కూడా కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత పూర్తిగా ఉష్ణోగ్రత చల్లబడి ఒక బొగ్గులాగా మారిపోతాడు. ఇప్పుడు కాలుతున్నటువంటి కట్టె అది ఆరిపోయిన తర్వాత ఏమవుతుంది? బొగ్గే అవుతుంది. ప్రస్తుతం ఆయన మండుతున్నాడు పెద్ద మనిషితో, కాబట్టి మనకి సూర్యరశ్మి వస్తుంది కాబట్టి పంటలు మండుతున్నాయి. సూర్యరశ్మి లేదనుకో అంతే సంగతులు, చిత్తగించవలను. ఇది రెండవ కారణం. మూడవది ఏమిటంటే, మన గ్రహాల మధ్యనే పెద్ద పెద్ద బండరాళ్ళు తిరుగుతూ ఉన్నాయన్నమాట. వీటిని యాస్టరాయిడ్స్ అంటారు. పెద్ద బండరాళ్ళు అనుకోరాదండి, మనం ఏం శాస్త్రజ్ఞులమా పెద్ద పెద్ద పదాలు ఉపయోగించడం. ఆ బండరాళ్ళు అప్పుడప్పుడు భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశిస్తాయి, కక్షలోకి వస్తాయి. అవి వచ్చి ఢీకొంటాయి. ఢీకొన్నప్పుడు కొన్ని వందల అణుబాంబులు పేలితే ఎంత ఉష్ణోగ్రత వస్తుందో, ఎంత వేడి పుడుతుందో అంత వేడి పుడుతుంది. దానివల్ల ఈ భూమిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా నశించిపోతాయి. అలాగే భూమి మీద అనేక జీవరాశులు నశించిపోయాయి. ఉదాహరణకు రాక్షసి బల్లులు, ఇవన్నీ మీకు తెలియందేమీ కాదు. అలాగే ఒక ఆస్టరాయిడ్, ఒక పెద్ద బండరాయి భూమిని ఢీకొట్టిందని అనుకుందాం. అది 2029లో లేదా 2035 మధ్యన ఎప్పుడో వస్తుందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఏదో ఒకటి ఆస్టరాయిడ్ మన భూమి వైపు వస్తుంది, అది 10 ఏళ్లలో ఎప్పుడో ఢీకొంటుందని చెప్తున్నారు అన్నమాట. ఎంతవరకు సాధ్యము అసాధ్యం అనేది అది మనం కాదు కదా నిర్ణయించేది. అప్పుడు ఏమవుతుందంటే, ఎంత ధూళి, డస్ట్ ఈ యొక్క ఆకాశంలోకి లేస్తుందంటే ఆ డస్ట్ సూర్యుడిని అడ్డుకుంటుంది. అంటే సూర్యుడి యొక్క ఉష్ణోగ్రత భూమి వైపు రాకుండా అడ్డుకుంటుంది. సూర్యరశ్మి సోకలేదనుకోండి భూమికి, కేవలం ఒక వారం రోజులు సోకలేదనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి వృక్ష సంపద అంతా కూడా నశిస్తుంది. సో ఇక దానివల్ల ఏమేమి పరిణామాలు ఉంటాయి, దాని ఫలితాలు ఏమి ఉంటాయో మీరు ఊహించండి. ఆహారమే లేకపోతే జంతువులు ఎలా బ్రతుకుతాయి? అదనమాట. నిల్వ ఉన్న ఆహారంతో కొన్నాళ్ళు, కొన్ని మాసాలు బ్రతుకుతాయేమో, ఆ తర్వాత అంతా ఒకరినొకరు కొట్టుకొని చేస్తారు. అలా కూడా భూమి అంతరించిపోయే ప్రమాదం ఉంది. ప్రకృతి సహజంగా వచ్చేటువంటి వైపరీత్యాలు కూడా ఈ భూమిని నాశనం చేయగలవు. ఉదాహరణకు వర్షాలు. అంటే అతివృష్టి, అనావృష్టి, విపరీతంగా వర్షాలు కురవడం, లేకపోతే అసలు వర్షాలే కురకపోవడం సంవత్సరాల తరబడి. కేవలం ఊహించండి, ఒక 2 సంవత్సరాలు వరుసగా ఏకధాటిగా అసలు ఆగకుండా వర్షాలు పడ్డాయి అనుకోండి, దానివల్ల ఏం జరుగుతుందో ఊహించండి. అలాగే ఒక 4-5 సంవత్సరాలు అసలు వర్షాలే పడలేదు అనుకోండి, దాని పరిస్థితులు ఎలా ఉంటాయి? కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు, అలాగే భూకంపాలు వచ్చాయనుకోండి వరుసగా. ఇప్పుడు మొన్న మనం చూసాం, ఈ యొక్క మ్యాన్మారు, తర్వాత థాయిలాండ్, చైనా, ఇండియా, పాకిస్తాన్, బలూచిస్తాన్,
ఈ దేశాలన్నిట్లో కూడా భూమి కంపిస్తే ఎంత జన నష్టం జరిగిందో మీకు తెలుసు. అదేవిధంగా వరుసగా ఒకసారి భూమి 10 కంటే ఎక్కువ రిక్టర్ స్కేల్ మీద కంపించింది అనుకోండి, మొత్తం ప్రపంచం యావత్తు. ఏదో సరదాకి భూమి ఒక 2-3 నిమిషాలు వరుసగా కంపించింది అనుకోండి, ఆగకుండా 10 నుంచి 11 రిక్టర్ స్కేల్ మీద అంత తీవ్రతగా కంపిస్తే అంత చాలు భూమి నాశనం కావడానికి, ఏమీ మిగలదు ఇంకా అసలు. అలాగే మానవ తప్పిదాల వల్ల కూడా ఈ భూమి శాశ్వతంగా ఉండిపోదు. మనిషికి కొవ్వెక్కి బలుపు ఎక్కువై తను కనుక్కున్నటువంటి ఈ యొక్క ఆధునిక విజ్ఞానం ద్వారా కూడా నాశనం అయ్యేటువంటి ప్రమాదం, అంటే తన వేలుతో తన కన్నే పొడుచుకునేటువంటి ప్రమాదం ఉంది. మనిషికి అంత వివేకం లేదు. అణుయుద్ధాలు అంటే మాట్లాడితే మేము అణుబాంబు వేస్తామని మీకు తెలుసు కదా. ఇప్పుడు కేవలం 2 రోజుల క్రితం చైనా ఒక వార్నింగ్ ఇచ్చింది ప్రపంచానికి, ఏంటంటే మేము కనుక ఎవరితోనైనా యుద్ధం చేస్తే ఈ విమానాల ద్వారా ఈ తుపాకుల ద్వారా కొట్లాడము, కేవలం హైడ్రోజన్ బాంబు వేసేస్తామని. అంటే ఎన్నో అణుబాంబులకి, ఆటం బాంబ్స్కి సమానమైనటువంటి హైడ్రోజన్ బాంబు, దానివల్ల కొన్ని వేల కిలోమీటర్ల వరకు దాని ప్రభావం చేత ప్రాణ నష్టం జరుగుతుందన్నమాట. పోట్లాడేటువంటి స్వభావం వల్ల ఈ యొక్క అణుయుద్ధాలే జరుగుతాయి. ఎందుకంటే 2 సార్లు మనం ప్రపంచ యుద్ధాలు చేసుకున్నటువంటి ఘనకీర్తి మనకు ఉంది. మనిషిలో వివేకం ఉందని అంటారు, మీకు ఎక్కడ వివేకం కనిపిస్తుందండి? నాకు కాస్త చెప్పండి. ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి రోజు కాశ్మీర్లో నిర్దాక్షణ్యంగా టూరిస్టులు ఎవరైతే కాశ్మీర్ను సందర్శించుకుందామని వెళ్తే నిర్దాక్షణ్యంగా వాళ్ళు ఒక మతానికి చెందిన వాళ్ళని చెప్పేసి కాల్ చేయడం, ఈ విధంగా ఒకరినొకరు చంపుకునేటువంటి మనస్తత్వం మనుషుల్లో ఉంది. మనిషి యొక్క శరీరంలోనే, మనిషి రక్తంలోనే ఎక్కడ లేనటువంటి ఆవేశము, శత్రుత్వ భావన, పొరుగువారికి అపకారం చేస్తే తాను లాభపడతాననేటువంటి అపోహ ఆలోచనలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఈ వ్యవసాయం చేస్తున్నటువంటి దేశాలు విపరీతమైనటువంటి ఉత్పత్తి చేయాలని చెప్పేసి ఈ యొక్క రసాయనిక ఎరువులను, అలాగే ఈ పెస్టిసైడ్స్ను, వీటన్నిటిని వాడడం వల్ల కూడా భూసారం తగ్గిపోయి అడవుల యొక్క విస్తీర్ణాన్ని కూడా మనం తగ్గించేస్తున్నాం. కాబట్టి ఈ ఎడారులు అనేటువంటివి విస్తరిస్తున్నాయి. మీరు దయచేసి ఇది జాగ్రత్తగా వినాలి. ప్రతి సంవత్సరం కొన్ని వందల కిలోమీటర్ల భూమి ఎడారిగా మారిపోతుంది. అంటే ఉన్న భూమి కాస్త ఎక్కడైతే 4 పంటలు పండుతాయో ఆ భూమి కాస్త ఎడారిగా మారిపోతే మనిషి ఏం తిని బతుకుతాడు? కొన్ని దేశాలు ఎడారులని తిరిగి అడవుల కింద మార్చాలని వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. మనిషి యొక్క ప్రవర్తన అసలు మనకు అర్థం కాదు. వీడికి బుద్ధి ఉందా లేదా వీడు బుద్ధి లేని పశువా మనకు అర్థం కాదనమాట. విజ్ఞత లేదు. ఎందుకంటే ఒకవైపు అడవులను విపరీతంగా విచక్షణారహితంగా నరికేస్తాం, మళ్ళీ ఎడారులను అడవుల కింద మార్చేయడానికి రీసెర్చ్ చేస్తాం, వేలాది లక్షలాది కోట్ల రూపాయలని ఖర్చు పెడతాం. అంటే ఉన్నదాన్ని కాపాడుకోవడం తెలియదు కానీ లేని దాన్ని సాధించాలనేటువంటి ప్రయత్నం మనిషిలో ఉంది అన్నమాట. అలాగే విపరీతమైనటువంటి జనాభా ఏదైతే ఉందో, మీరు గత 50 సంవత్సరాలుగా జనాభా ఎంత పెరిగిందని చూస్తే ప్రతి 10 సంవత్సరాల్లో 100 కోట్ల జనాభా పెరిగింది దాదాపుగా. ఇప్పుడు 820 కోట్లకి ఏమో చేరుకున్నట్టున్నాం. ఊహించండి, రాబోయే 100 సంవత్సరాల్లో ఇంకొక 800 కోట్ల జనాభా దీనికి యాడ్ అయితే, దీనికి కలిస్తే వీళ్ళందరికీ భోజనం ఎలా పెడతాము, ఆసుపత్రులు ఏం కడతాము, ఏం చేస్తాము చెప్పండి. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను. ఈ పెరుగుతున్నటువంటి జనాభానే మొత్తం మానవ జాతిని అంతం చేస్తుందని చెప్పేసి. కాలుష్యాన్ని నివారించలేకపోతే భూమి యొక్క ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది కదా, దాన్నే గ్లోబల్ వార్మింగ్ అని మనం అంటున్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో
భూమి యొక్క ఉష్ణోగ్రత 51 డిగ్రీల సెంటీగ్రేడ్కి చేరుకుందనుకోండి, రక్తం గడ్డగట్టదు. ఆ ఉష్ణోగ్రత వద్ద రక్తం గడ్డగట్టదంటే ఏదైనా గాయమైందంటే రక్తస్రావమై వాడు చనిపోతాడు. ఆ వ్యక్తి కానివ్వండి, జంతువు కానివ్వండి. కాబట్టి మనం ఇంత రీసెర్చ్ చేస్తున్నామని చెప్పుకునే మన భూమిని, ఏ భూమి మీద అయితే జీవకోటి ఉందో, ప్రాణకోటి ఉందో, దాన్ని రక్షించుకోలేక మనం ఎంత రీసెర్చ్ చేస్తే ఏం లాభం? కాబట్టి ప్రాథమికంగా we have to protect this earth, we have to save this earth from all man-made calamities, man-made disasters. అంటే మానవ తప్పిదాల వల్ల కలిగేటువంటి విపత్తులను మనం నివారించాలి. సహజంగా ఏమైనా విపత్తులు జరిగితే మనం చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి ఇన్ని విధాలుగా భూమికి ముప్పు ఉంది, భూమి అంతమయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనం తప్పిదాలు చేయకుండా, తప్పులు చేయకుండా మన వైపు నుంచి భూమికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అదే మనం రాబోయే తరాలకు ఇవ్వగలిగినటువంటి నిజమైనటువంటి ఆస్తి. ఇది గ్రహిస్తారని, దీని మీద మీరందరూ చర్చిస్తారని, దీన్ని 10 మందితో పంచుకుంటారని ఆశిస్తూ నమస్కారం.